నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. మహబూబ్ నగర్ జిల్లా ఉద్దండాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రా, నీ 10 ఏళ్ల పాలన నా 2 ఏళ్ల పాలనపై ప్రజల ముందే చర్చిద్దామంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ భవిష్యత్తు ముగిసిపోయిందని, రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా గెలవలేరని సవాల్ విసిరారు రేవంత్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నుంచి ప్రాజెక్టుల వరకు అనేక అంశాలపై గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ను రద్దయిపోయిన 1000 రూపాయల నోటుతో పోల్చడం, కేసీఆర్ అంటేనే సారా, సారా అంటేనే కేసీఆర్ వంటి ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు చర్చ ఏంటి? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన గొప్పదా, లేక కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన ప్రజలకు ఎక్కువగా ప్రయోజనం చేకూర్చిందా? సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు కేసీఆర్ స్పందిస్తారా? అసెంబ్లీ వేదికగా నిజంగానే పాలనపై ముఖాముఖి చర్చ జరుగుతుందా? ఈ మాటల యుద్ధం రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే సంబంధించిన చర్చ ఈరోజు కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. వెంకటరెడ్డి గారు హలో. లైవ్ లో ఉన్న మీరు, పాపిరెడ్డి గారికి అందరికీ నమస్తే. ఎస్ వెంకటరెడ్డి గారు, నిన్న పాలమూరులో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక్కటి లక్ష్మీనాథ్ గారు, గత 2.5 సంవత్సరాలుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి భాష, యాస తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా కనపడుతున్నటువంటి ఒక అంశం. ప్రజలు ఇచ్చింది అధికారం దేనికోసం? మిమ్మల్ని పాలించవని. మీరిచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలను ఏ రకంగా అమలు చేస్తారు, అమలు చేయలేనటువంటి పరిస్థితి లోపల వాటికి ఉండేటువంటి ఇబ్బందులు ఏందని ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పవలసినటువంటి చట్టబద్ధమైన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది, మంత్రివర్గానికి ఉంటుంది, ఒక ప్రభుత్వానికి ఉంటుంది. కానీ వరుస పెట్టి మనం చూస్తున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు. సరే, టీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడుతున్నట్టే వాళ్ళు ఒక 9.5 సంవత్సరాలు పాలించింది కాబట్టి, ఆ పాలనలో అనేక అసమర్థమైనటువంటి పరిపాలన కొనసాగింది కాబట్టి, అవినీతి ఉంది కాబట్టి, కుటుంబ నేపథ్యంగా వాళ్ళు పాలించినారు కాబట్టి, ఉద్యమకారుల అభిష్టానికి వ్యతిరేకంగా పాలన కొనసాగింది కాబట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు వాళ్ళు చేయడం జరిగినటువంటిది. ప్రాజెక్టులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, లేకపోతే పదవులు కానివ్వండి. ఒక అర్థం ఉంది వాళ్ళని విమర్శిస్తే. ఎంతకాలం విమర్శిస్తారు అట్లా? ఇప్పుడు నిన్న మొన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ధాన్యం, వడ్లకు సంబంధించిన ధాన్య సేకరణ విషయంలోకి వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ వడ్లను పోసిపోతాం అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది ఒక గౌరవప్రదమైన చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదది. రోజు ఒక సినిమానా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా రాజకీయాలు నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ మీద విమర్శలు చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. కారణం ఏంటంటే కేసీఆర్ 9.5 పాలన అనేటువంటిది ప్రజా వ్యతిరేక పాలన కాబట్టి, అవినీతితో కూడుకున్నది కాబట్టి, కుటుంబ నేపథ్యంగా కొనసాగింది కాబట్టి ప్రజలు ప్రతి విమర్శ, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి విమర్శను ఆహ్వానించినారు. ఇప్పటికే ఆయన అదే అనుకుంటున్నట్టుంది. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే చేయలేనటువంటి పరిస్థితి. 42 పేజీల మేనిఫెస్టో నా దగ్గర ఉంది వాళ్ళకి సంబంధించినటువంటిది. ఈ 42 పేజీల మేనిఫెస్టోలో 42 పేజీల్లో మీరు ఏం చేసినారు? ఒక్క మహిళలకు సంబంధించి, బస్సులకు సంబంధించి ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసినారు. అది కూడా బస్సులు తగ్గించినారు. పురుషులు టికెట్లు తీసుకున్న వాళ్ళు నిలిచిపోతున్నారు. మహిళల సంఖ్య పెరిగింది, సంతోషం. కానీ అదనంగా బస్సులు ఇచ్చింది లేదు. ఇక ఏం చేశారు? అన్ని వాసన చూపించారు. రైతు భరోసా ఉంది. మొన్న మాట్లాడినారు గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతులంతా పంట మార్పిడి చేయాలా, వాణిజ్య పంటలు పండాలా, దేశంలో 60-65% వరి ధాన్యం ఇక్కడే మనం పండిస్తున్నాం అనేటువంటి అనేక అంశాలు చెప్పిండు. కానీ రైతులకు కావలసినటువంటి ఏదైతే గత కొంతకాలంగా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం, రైతుల యొక్క పెట్టుబడి, వ్యవసాయ పెట్టుబడి,
రైతు భరోసాకు సంబంధించి 2 ఎగ్గొట్టినాడు. ఈ మధ్యన 2 ఎకరాలకు వేసి ఊరుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి కదా. రైతు రుణమాఫీ ఏ లెవెల్కి చేసినాము, ఎవరికి ఇచ్చినామో, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాలి కదా. రైతులకు సంబంధించినటువంటి బాకీ ఉన్నటువంటి మొత్తాలను ఏవైతే ఉన్నాయో అది కూడా మామూలుగా బోనస్ కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యని పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడకుండా, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, నాయకుల మీద ఉన్నటువంటి అవినీతి కేసుల గురించి మాట్లాడకుండా, అవి మాట్లాడు కదా. వరుస పెట్టి 6-7 కేసులు ఉన్నాయి కదా. కాళేశ్వరం దగ్గర నుంచి విద్యుత్ శక్తి కొనుగోళ్లు, కేటీఆర్ మీద ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ కార్ రేసింగ్, మరి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, నయీం కేసు ఏమైంది ఎవరికి అర్థం కాలే. ఆయన పీరియడ్లో నయీము మిషన్లు పెట్టి డబ్బులు లెక్కించినారు. అవి ఏమైంది ఆయన చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. విచిత్రమైన పరిస్థితి. డ్రగ్స్ 2-3 సందర్భాల డ్రగ్స్ కీలకమైన నాయకులు, సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయిన వాటి గురించి చెప్పలే. అదేవిధంగా ఇది శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి గొర్రెలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి ఎందుకు మాట్లాడు? ఒక ముఖ్యమంత్రి గారు చట్టబద్ధంగా అవినీతి, నా దృష్టికి వచ్చినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటానని ప్రమాణ స్వీకారంలో, గవర్నర్ గారు చేసిన ప్రమాణ స్వీకారంలో స్పష్టంగా వర్ణన ఉంటుంది. నా దృష్టికి తెచ్చిన అన్నిటి గురించి కూడా నేను దర్యాప్తు చేస్తా, వాటి మీద ఇవి మాట్లాడకుండా రోజు టైంపాస్ ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని, అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ పాలన అధోగతి అనేటువంటిది. 9.5 సంవత్సరాలు ప్రజలు వాళ్ళని కూర్చుని పెట్టినారు. 2.5 సంవత్సరాలు మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళు అప్పులు చేసినారు, మీరు అప్పులు చేసినారు. వాళ్ళు అవినీతి చేసినారు, మీరు అవినీతి చేసినారు. వాళ్ళు హామీలు ఇచ్చినారు, మీరే హామీలు ఇచ్చినారు. వాళ్ళు అమలు పరచలేదు, మీరు అమలు పరచలేదు. కాబట్టి దొందే 2 పార్టీలు కూడా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మమ్మల్ని మీరు తిట్టండి, మిమ్మల్ని మేము తిడతాం. అంటే తెలంగాణలో 2 పార్టీలే ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ లేదు, స్కోప్ లేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం, ఒక కుటీల ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటిది. ప్రజలు చూసినారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినారు, 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలన చూసినారు. ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ రెండే దొందే. నెలకు అప్పులు తెచ్చినారన్నారు కదా. నెలకు రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల అప్పులు తెస్తే తప్ప రాష్ట్రం నడవడం లేదు. ఉన్న భూములను అమ్మేసేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినాడు, స్కూల్ ఫీజులు, దాని మీద ఒక 2 సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల బాధ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకునూరి మురళి ఇచ్చిన రిపోర్టు మీద నిర్ణయం ఏం చేయలే. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఏ ఇచ్చిన హామీలను అమలుపరచలేనటువంటి నిస్సాయ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి రోజు తిడితే ఏమవుతుంది? ఎన్నాళ్ళు తిడతారు ఇంకా? కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు. అయితే వెంకటరెడ్డి గారు, అయితే మేము ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, మరి ఏఐ డేటా సెంటర్ను మరి ఏర్పాటు చేస్తున్నాం, ఈ రకాలుగా ఎన్నో రకాలుగా తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఏ వస్తుంది, విదేశాలకు ఆయన 3 సార్లు దావోస్కి వెళ్ళడం జరిగింది. మరి మనకు మీడియాకు చెప్పినటువంటి అనేక లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. దాన్ని చెప్పమనండి, ఏ వచ్చినా చెప్పండి. వచ్చినవన్నీ ఎంఓయూలు అయినవన్నీ, ఎంఓ అయిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అయినవి ఎంత, క్షేత్రస్థాయిలో అమలు చేసినవి ఎంత, ఇవన్నీ ఆయన చెప్పింది అదే కదా. ఆ కేసీఆర్ గారి పాలన ఎట్లుందో తూచా తప్పకుండా అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు పాలిస్తారు. ఆయన మార్గదర్శనం ఇతనికి. ఆయన కాంట్రాక్ట్లు, ప్రాజెక్టులు కాస్ట్ ఎస్కలేషన్ చేసి డబ్బులు అవినీతి చేసినాడు. ఇప్పుడు వీళ్ళు కూడా 9 రకరకాలుగా ఇప్పుడు డబ్బులు రావాలంటే ఏం చేయాలా? కోట్ల అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నం చేసి దాంట్లో అవినీతి అనేటువంటిది సొంతంగా మంత్రులే ఉన్నారు కదండి. మరి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీద ఆరోపణలు వచ్చినాయి. కనీసం శాఖ కూడా మార్చొచ్చు కదా, శాఖను మార్చొచ్చు కదా. నేనేమంటున్నా అంటే, మంత్రులు, ముఖ్యమంత్రులు, అక్కడ కుటుంబం, కేసీఆర్ కుటుంబ సభ్యులు, వాళ్ళు చేసిన అవినీతి ఒక భాగం అయితే, వీళ్ళు చేసిన అవినీతి రెండో భాగం. ఏదన్నా ఆఫీసులో డబ్బులు లేకుండా పని జరుగుతుందండి. ఇప్పుడు దిక్కు దివానం అడిగే పరిస్థితి ఉందా? మంత్రులు ఎక్కడన్నా దొరుకుతారా మాట్లాడడానికి? ఎక్కడ ఉంటాడో తెలియదు కదా మంత్రులు ఎట్లుండాలి? గతంలో నేను చూసిన కాంగ్రెస్ మంత్రులు చూసిన 3 గంటలకు తన ఆఫీసులో వచ్చేటువంటి ప్రజలకు నేను రాజారామ గారిని చూసిన. రాజారామ గారు కాంగ్రెస్ అవ్వచ్చు కాక,
3 గంటలకు ఆయన తెలుగు అకాడమీ పక్కన ఆయన గృహ నివాసం ఉండేది. 3 గంటలకు అందరూ వచ్చి కలిసి తమ విజ్ఞప్తులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మంత్రులు రియల్ ఎస్టేటు, రాజకీయాలు, డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఇవి ఉన్నటువంటి పరిస్థితుల ఇవాళ కాంగ్రెస్ ఏం కొత్త పార్టీని కనపడుతుందో కేవలం చెప్పండి. దెబ్బతీసేందుకే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు రోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉంటే ఉంటుంది, ఒకవేళ మాకే సంబంధం ఉంటుంది. వాళ్ళకు పుట్టింటి సంబంధాలు ఉన్నాయి, మేనమామల సంబంధాలు ఉన్నాయి. గతంలో వాళ్ళంతా కలిసి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినారు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినారు. మరి డీలిమిటేషన్ సభ పెడితే, మీటింగ్ పెడితే చెన్నైకి పోయినారు. కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు పక్క పక్కన ఫోటోలు దిగినారు. ఎక్కడ స్టాలిన్ దగ్గర సమస్యలు వచ్చినప్పుడు ఒకటే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకే సంబంధాలు, మాకు ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు. ఏమన్నా సంబంధాలు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఇవల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక చర్చ జరిగి ముందుకు వస్తున్నటువంటి సందర్భం లోపల మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లక్ష్మీనాథ్ గారు, ఎలక్షన్ కమిషన్ ఓటు ఏదో గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా గత 4-5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళు చెప్పొచ్చు, లెక్కలు సర్పంచులంతా మేము గెలిచినామని, సర్పంచులు ఇండిపెండెంట్ గెలిచినరా వ్యక్తిగతంగా గెలిచినరా చర్చకపోలేను. 8 మంది అసెంబ్లీ ఎన్నికలు మా వాళ్ళు గెలిచిన తర్వాత, 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచిన తర్వాత, 2 ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత, మరి నిజామాబాదు, కరీంనగర్ మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మేము బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను సాధించిన తర్వాత ప్రజలు ఇవాళ మీరు ఓట్ ఆలోచన చోరీతో గెలిచారని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఓటి ఆడలేక మధ్యలో ఓడిందట. అంటే తెలంగాణలో మరి కర్ణాటకలో వాళ్ళు ఓటు చోరీతో గెలిచారా? ఆ పని ఇక్కడ చేస్తాం కదా మేము. ఏం మాట్లాడతారండి మాట్లాడడానికి? అంటే కేరళలో చేస్తాం కదా, తమిళనాడులో చేస్తే 10 సీట్లు వచ్చేది కదా. మాకు ఓటు చోరీ చేస్తే కనీసం 10 సీట్లను మేము సంపాదించుకుంటే మాకు కొంత ప్రెస్టేజ్ ఉండేది కదా. సర్రని 20 సీట్లు కేరళలో చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో కూడా ఈ రకంగా చేయడానికి అందరి ఓట్లు తీసేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎవ్వరి ఓట్లు తీశారండి, ఎవ్వరి ఓట్లు తీశారు లక్ష్మీనాథ్ గారు. అనర్హులైన ఓట్లు, చట్ట వ్యతిరేకమైన ఓట్లను తప్పకుండా తీసేయాలా, అర్హులైన వాళ్ళని తీసుకురావాలా. 93 లక్షల ఓట్లను బెంగాల్లో తీసేసినారు. ఎంతమంది రోడ్ల మీదకి వచ్చినా ఓటు హక్కు లేదని చెప్పినారో చెప్పవనండి. బీహార్లో ఎంతమంది రోడ్ల మీదకి వచ్చినా చెప్పవనండి. రాహుల్ గాంధీ గారి మోటార్ సైకిల్ మీద ప్రియాంక గాంధీ వెనక ఎక్కించుకొని తిరిగినాడు కదా. రోడ్లకు వచ్చి ఓటు హక్కు పోతుందండి, నా ఓటు హక్కు పోతే ఊరుకుంటారండి? వచ్చే బజార్లో నేను గొడవ చేయనండి. ఓ 5 లక్షల మంది, 5,000 మంది అని వచ్చిండ్రా కలకత్తాలో. కాబట్టి ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడిందనేటువంటి పద్ధతి లోపల ఇవాళ ప్రజా వ్యతిరేక ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రజలు నవ్వుకుంటున్నారు. రైట్ ఓకే సార్. రెండో విషయం చెప్పండి. రెండో విషయం సర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో సర్ నడుస్తుంది. సర్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేసేది కేంద్ర సెంట్రల్ కమిషన్ అపాయింట్ చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కదా, జిల్లా కలెక్టర్లు కదా, ఎంఆర్ఓలు కదా, ఆర్డీఓలు కదా. ఎవరి కంట్రోల్లో ఉంటారండి వీళ్ళంతా? టీచర్లంతా ఎవరు వచ్చి అక్రమంగా ఓట్లు తీసేస్తారండి? చెప్పడానికి సిగ్గుగా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు. ఓటమి పైన ఓటమి వస్తున్న పరిస్థితి లోపల, ప్రజల వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాల లోపల ఓసారి బ్యాలెట్ పేపర్ తప్పంటారు, ఏవిఎంలు తప్పంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ ఓటర్ లిస్టులు తప్పనేటువంటి పద్ధతి లోపల దిగజారినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తెలంగాణలో కూడా బుద్ధి చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్ సార్, మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ లాల్ గారు, పాలమూరు సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఏం మాట్లాడారు? సారా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సారా అన్నారు. ఆయన మాట్లాడి ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, చూద్దాం. కేసీఆర్ నీళ్ళు, నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారా, సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు. సోడానే కేసీఆర్, కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టిండ్రు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు.
కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టిండ్రు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతాను. కేసీఆర్ నీళ్లు నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారా, సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆర్. నేను ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టిందో ఆ ఊర్లో నేను ఓటు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరు భూమి మీద పట్ట, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉత్తర్నాపూర్ లో 3 రోజులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని ఓరు తెలిసి అబద్ధాలు చెప్పి మొలక కూడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల. ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. ఏం సార్, ఒక ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వని సవాల్ విసిరారు. రేవంత్ గారు ఏది చెప్తే చేసుకుంటూ వచ్చారు, కానీ ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, శివలాల్ గారు, మొత్తానికి ఏదైతే నిన్న ఈ రోజు మహబూబ్నగర్ ఏదైతే పాలమూరు సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం మనం చూడడం జరిగింది. ఇప్పుడు మీరు బైట్స్ కూడా వేయడం జరిగింది. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన సవాల్ అట్లా విసరడం జరిగింది. మేమే చేసిన ప్రాజెక్టులు అంటే ఇదన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినవి, ఆ ప్రాజెక్టులే చేయడం జరిగింది. కేసీఆర్ చేసింది ఒకటే కాళేశ్వరం, అది 3.5 సంవత్సరాలలో కూలిపోయింది అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం కూలిపోయిన తర్వాత ఈరోజు మొత్తానికి పంటలు ఇంతగానం పండుతున్నాయి అంటే వీళ్ళంతా ముందు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంది ఏంది, 10 సంవత్సరాలలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్లనే ఈరోజు పంట దిగుబడి పెరిగింది అనే రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి కట్ ఆఫ్ గా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు వాడకున్నా ఈరోజు మొత్తానికి ఇంతగానం పంట దిగుబడి పెరిగింది. ఈరోజు సెంట్రల్ గురించి ఆలోచిస్తే 50% ధాన్యమే మేము కొంటాము ఎస్ఐ ద్వారా అంటున్నారు. కానీ ఈరోజు 25% ఇంకా ఎక్కువ పెరిగింది. 70% మన దగ్గర పంట పండింది కాబట్టి 50% మీరు తీసుకుంటారంటే 25% మొత్తానికి 15 తారీఖు మేము కొంటాము. దాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి దగ్గర పోయి మేము మాట్లాడుతున్నాము. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. మేము మొత్తానికి ప్రోటోకాల్ పాటిస్తున్నాము, మర్యాద పూర్వకంగానే ఉన్నాము. మొత్తానికి ప్రజలకు ఇచ్చిన హామీని మేము పూర్తి చేయాలనే రకంగానే, ప్రజలను ఆదుకోవాలనే, రైతులను ఆదుకోవాలనే రకంగా నేను పోతున్నా అని చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే మహబూబ్నగర్ పర్యటనలు ఆలోచిస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా నేను గెలవనీయను అనుకుంటే 2027 లోపల ఆ మొత్తం భూసేకరణ చేసి దాని మీద వర్క్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు ప్రజలంతా నా వైపే ఉంటారు. రేపటి దినం బీఆర్ఎస్ వాళ్ళు గెలవకుండా మేము ఆ రకంగా మాకు అవకాశం ఉంటుంది అనే రకంగా ఆయన ఆలోచన. రెండోది ఏంటంటే ఇప్పుడు మటుకు మా వెంకటరెడ్డి గారు మాట్లాడడం వినడం జరిగింది. మొత్తానికి ఈరోజు మంత్రులు లేకపోతే తెలంగాణలో పని చేస్తలేరు అంటుండ్రు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కూడా అడిగిండ్రు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. 12 సంవత్సరాల ఎన్ని కోట్ల ఉద్యోగాలు అయితే మీరు ఎన్ని ఇస్తుండ్రు? ఇచ్చిండ్రా? శ్వేతపత్రం వద్దండి. లేదంటవా అచ్చేది నాయంగే అన్నావు, కాలాదిన్ లాయంగే అన్నావు. అవన్నీ కూడా ఏమి లేవు. ఇప్పటిదాకా తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. మొత్తానికి విదేశాల పర్యటనలు తిరగడము, అదాని అంబానీకి మొత్తానికి సమకూర్చడం. ఈరోజు అండమాన్ నికోబార్ లో కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోయి ఇటు అదానికి సపోర్ట్ చేయడానికి అక్కడ కూడా కొత్త డ్రామాలు మొదలు పెట్టిండని చెప్పి నిన్నగాక మొన్ననే మా రాహుల్ గాంధీ గారు దాని మీద మాట్లాడడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ ఏమంటాడు, నాకు పెళ్ళాం పిల్లలు ఏం లేరు, నేను జోలు వేసుకొని తిరుగుతా అనేది గతంలో మన కేసీఆర్ మాట్లాడతాడు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ మొత్తం దోసిపెట్టేదంతా ఆదాని అందానికి లేకపోతే వాళ్ళ మనుషులకి ఈరోజు వేవ్స్ చేయడం.
ఒక రకంగా ఆలోచిస్తే 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళు మాఫీ చేస్తే ఈరోజు వెంకటరెడ్డి అసొంటోళ్ళు, నా అసొంటోళ్ళు, పాపిరెడ్డి గారు, మన రామ్మోహన్ రావు గారు అసొంటోళ్ళ ఒక ఏటీఎం పైసలు కానీ ఎక్కడున్న సర్చార్జెస్ మీద మన దగ్గర వసూలు చేస్తుండ్రు. కానీ వీళ్ళకి ఇంత పెద్ద బడా బాబులకి ఒక్కొక్కడు 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనం తీసుకొని వాళ్ళని మాఫీ చేయడం అంటే ఎంత మటుకు అది నరేంద్ర మోదీ గారు చెప్పాలా. ఈ రోజు మనల్నేమో వంట నూనె వాడొద్దు అంటాడు, పెట్రోల్ వాడొద్దు అంటాడు, డీజిల్ వాడొద్దు అంటాడు. ఆయన మటుకు మష్రూమ్ల ఫ్లైట్ల మష్రూమ్ తెప్పించుకుంటాడు. మొత్తం ఉన్నలేని దేశాలన్నీ ఆయన తిరుగుతాడు. ఈ రోజు సంక్షోభంలో వచ్చింది ఏంది? డాలర్ రేటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ లేదంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు డాలర్ రేట్ ఏముంది? ఈ రోజు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత డాలర్ అంటే ప్రధానంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది శివలాల్ గారు, సారా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సారా అన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 గంటలకే మద్యం దుకాణాలని బంద్ అయ్యాయి, కేసీఆర్ గారు వచ్చి 11 గంటల వరకు చేశారు, దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా తగ్గించిందా? మద్యం మీద ఏమన్నా డౌన్ చేసిందా? కనీసం నియంత్రణ చేసింది? ఏమి చేయకుండా కేసీఆర్ మీద కేవలం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అనేవాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయితే కేసీఆర్ ని ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటా అంటే ప్రాజెక్టులన్నీ కేసీఆరే కట్టిండు అనడము అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ సోడా గానీ సారా గానీ, సారాలో నీళ్లు గానీ అంటే కేసీఆర్ ని నమ్మొచ్చు కానీ ప్రాజెక్టులంతా ఆయన కట్టింది కాదు, కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ కట్టింది, మధ్యన టీడీపీ ప్రభుత్వం కట్టింది అనే రకంగా. మీరు అన్న దాంట్లో ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, ప్రతి దావత్లా మందు లేకపోతే అది దావత్ కాదు అనే రకంగా తెలంగాణలో ఆ పరిస్థితి మారిపోయింది. ఈరోజు దాన్ని ఆ క్రెడిట్ మటుకు కేసీఆర్ కే పోతుందని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే తిట్ల పురాణం ఒకటి, ఈ తాగుబోతులను తయారు చేసిన మటుకు కేసీఆరే. నేను 100% అటు రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా పక్కన పెడతా, నేను మటుకు ఇది చెప్తా. ఎందుకంటే తెలంగాణలో దావత్ అంటే ఇట్లా ఉండేది కాదు. పెద్ద మనుషులు ఎవరైతే చీకటిగా ఆపరికంగా ఉన్నదాన్ని ఈరోజు బహిరంగంగా, నేను ఈ మధ్యన చూడడం అవుతుంది కొన్ని వీడియోలు, 10th క్లాస్ పిల్లలు కూడా గెట్ టుగెదర్ దావత్లు బీర్ బ్రాండీలతో దావత్లు చేసుకుంటారు అంటే కల్చర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనే రకంగా ఇది మొత్తంకి ఆ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లెక్కలే అనే రకంగా అయితే నేను చెప్పడం జరుగుతుంది. అంటే దానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ వేయాలి కదా, ఆడ పద్ధతి నచ్చకే కదా మీకు అవకాశం ఇచ్చింది, మీరేం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి ఆయన ఏరియాలో ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏమని? ఆయన టైం పెట్టడము ఈ టైంకు అనే రకంగా కూడా పెట్టింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని గురించి కూడా ఆలోచిస్తుంది. మా అటువంటి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అయినంత మటుకు కేరళలో ఒక సిస్టమ్ ఉంది లక్ష్మీనాథ్ గారు, ఈ టైం అంటే ఆ టైంకి క్లోజ్, ఖచ్చితంగా ఆ టైంలో ఎవరున్నా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఆ సిస్టమ్ మన దగ్గర మందు బాబులకు కానీ బార్ అండ్ పబ్లకు కానీ అది కూడా ఒక సిస్టమ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఒకటి, పాలమూరులో ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వను, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అంటానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారు అనుకోవాలా? ఖచ్చితంగా రేపు రాబోయే రోజులల్లా పాలమూరు బిడ్డని, లేకపోతే నేను ఇదే ప్రాంతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినా నేను ఖచ్చితంగా నా ఊరికి నేను ఏదో కమిషన్లు తీసుకుంటా అనే రకంగా కాదు. గతంలో కూడా నేను ఎక్కడన్నా ఏ ప్రాజెక్టులనన్నా కమిషన్ తీసుకున్న ఆరోపణలు నాకుంటే మీరు చెప్పండి అనే రకంగా ప్రెస్ వాళ్ళనే ప్రశ్నించడం జరిగింది. ఆడ లోకల్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏం కావాలా ఏంది అనేది నాకు దగ్గర నుంచి నేను చూసినా కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ప్రాంతం. శివలాల్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. వచ్చే 5 ఏళ్లు కూడా నేనే సీఎంగా ఉంటాను పదే చెప్తున్నారు. వ్యూహాత్మకంగా చెప్తున్నారు అనుకోవాలా, నిజంగా చెప్తున్నారు అనుకోవాలా? రానున్న 5 ఏళ్ల పాటు కూడా, అంటే కాంగ్రెస్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు గతంలో. అంటే వచ్చే 5 ఏళ్లలో ఎవరుంటారనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది అంటారు అందరూ, ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలో అంత వాక్ స్వాతంత్రం ఉంటుంది. కానీ నిలబడి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే గల ప్రధాన కారణం ఏంటంటారు? లక్ష్మణ గారు ఆయనకున్న పద్ధతి కానీ ఆయన చేస్తున్న పనితనం మీద ఆయన చెప్పడం జరుగుతుంది. అది నిజం అవుతుంది కాదు అనేది దైవ నిర్ణయం. ఈ రోజు కాదు, రేపు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా గతంలో ఇదే మాట మాట్లాడిండు. ఖచ్చితంగా నేను 2 టర్మ్లు చేస్తాడు. ఒక టర్మ్ అయిన తర్వాత ఆయన కాలగర్భంలో కలిసిపోయిండు. అంటే పరిస్థితులు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా పార్టీ అయినా సరే ఇంకో పార్టీ అయినా సరే ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది మనం ఏం చెప్పలేము. కాకపోతే ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తుండు. రేపు
నెక్స్ట్ కూడా నేనే ముఖ్యమంత్రి అంటే ఓకే, ప్రజలకి నువ్వు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు పూర్తి చేసి కరెక్ట్ చేస్తే రేపటి దినం నిజంగా కూడా అది జరగవచ్చు. రైట్, 100% మీరు చేస్తారని మీరు నమ్ముతున్నారు ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా? ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ మిగతా అన్ని కూడా చేస్తారని మీరు భావిస్తున్నారా? నేను ఇప్పుడు ఎందుకంటే లోటుపాటు బడ్జెట్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది కాబట్టి 6,500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ చేసిన అప్పులే కడుతున్నాం అనేది కూడా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరిగింది. చాలా సార్లు చాలా లైవ్ లో కానీ లేకపోతే నేషనల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఒక తులం బంగారం పక్కన పెడితే మిగతా అన్ని ఇస్తారు అనేది అయితే నాకు ఆశాభావం ఉంది. ఎస్, శివలాల్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. పాపిరెడ్డి గారు పాలమూరులో, ఎస్ పాపిరెడ్డి గారు పాలమూరులో సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఒక విషయంలో మాత్రం అందరూ కన్సిస్టెన్సీ అంటే ఒకటే పర్ఫార్మెన్స్, ఒకటే విధానం ఉన్నది. ఆ విధానం ఏంటంటే ఎవరి ప్రభుత్వంలో ఉన్నా అల్టిమేట్ గా ఓడిపోయేది మాత్రం జనాలే ఓడిపోతారు. ఎందుకు జనాలు ఓడిపోతున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి తిట్టినా, రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ తిట్టినా కూడా ఇద్దరు కూడా వైఫల్యాలు చెప్తున్నారు. వైఫల్యాలు అంటే ఏంటి? జనాలకే నష్టం జరుగుతున్నది. అక్కడ జనాలే ఓడిపోతున్నారు, జనాలకే నష్టం అవుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలు నేను ఒక పొలిటికల్ కామెంటేటర్ గా నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, ఒకటి ఏంటంటే ఈ మధ్యన కొన్ని కాంగ్రెస్ పార్టీలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి, కర్ణాటక నుంచి వెళ్ళి, సెంట్రల్ పార్టీ నుంచి వెళ్ళి జరిగిన అనేక పరిణామాలలో ఇక్కడ కూడా కొంత ట్రాఫిక్ ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమన్నా అధికారులు అంటే ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను అసెప్ట్ చేసుకొని నేనే గట్టిగా ఉంటా, నేనే ముఖ్యమంత్రి అని ప్రజలకు చెప్పడం అనేది ఒక లీడర్ గా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన అవసరం కాబట్టి ఆయన అవసరంగా చెప్పిండు. కానీ అవి ఏవైతే నిన్న మాట్లాడిన మాటలు ఉన్నాయో అందులో ఏ ఒక్కటి కూడా నిజమయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే పాలమూరులో 14 సీట్లు వాళ్ళకు రావు, 1 సీటు కూడా ఎవరికి రాకుండా ఉండదు. రెండో అంశం ఏంటంటే ఆయన నిజంగానే ఇప్పుడు ఈ పాలమూరు జిల్లా అన్నది ఒకప్పుడు అది ఎందుకంటే రాజుల కాలంలో పాలమూరు అంటే పాలు, నెయ్యి, వెన్న దొరికే ప్రాంతం. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 1950 నుంచి వెళ్ళి 1883 వరకు అంటే దాదాపుగా ఎన్టీ రామారావు తెలుగుదేశం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ లో ఏదో ఒక ముఖ్యమంత్రి పరిపాలించాడు. మొత్తం మనము నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లా అన్ని తెలంగాణ జిల్లాలే అంటే తెలంగాణ ప్రాంతమే వెనుకబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో మరీ వెనుకబడ్డ జిల్లా ఏదంటే మహబూబ్ నగర్ జిల్లా. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ మహబూబ్ నగర్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం రావడంలో ప్రధానమైన కారణాలలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పరిస్థితులు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో 2 ముఖ్యమైన నదులు ప్రవహిస్తున్నాయి దక్షిణ భారతదేశంలో. ఒకటి కృష్ణా నది, రెండవది తుంగభద్ర. 2 కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోతాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 2 నదులు పోయినా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో భూములకు కానీ, మహబూబ్ నగర్ లో ఏదైతే భూములకు కానీ ప్రజలకు కానీ నీళ్ళు రాలేదు. అందుకోసమే మహబూబ్ నగర్ లేబర్ కు ఒక పేరు ఉన్నది, పాలమూరు లేబర్. పాలమూరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భజన చెప్పిండు, నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఇంకోటి ఎవరు కట్టారు. ఆ కట్టిన లేబర్ అంతా కూడా పాలమూరు లేబరే. అంటే పాలమూరు ఒకసారి ఇట్లా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆత్మ విమర్శ చేసుకుంటే ఆ పాలమూరు లేబర్ పోయి అక్కడ కట్టారు. ఒక్క నాగార్జున సాగర్ గారు దేశంలో చాలా చెప్తున్నా, రికార్డ్ ఆన్ స్టేట్మెంట్ లైవ్ లో చెప్తాను, పాలమూరు లేబరు దేశంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పాలమూరు లేబర్ పోయి పనిచేశారు. అంటే అంత వెనుకబాటు ఉండే. ఆ వెనుకబాటులో ఎక్కువ కారణం కాంగ్రెసే సుదీర్ఘంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. తర్వాత రెండోది ఎప్పుడు వచ్చింది, తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం కూడా ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదు. కనీసం అది చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో విమర్శ ఎక్కువ వస్తే దాని దత్తత కూడా తీసుకున్నారు. దత్తత తీసుకున్నా కూడా మహబూబ్ నగర్ జిల్లాను తెలుగుదేశం కూడా ఏం అభివృద్ధి చేయలేదు. అది చంద్రశేఖర్ అని ఒక ముఖ్యమంత్రి ఉండే. మేము తెలంగాణ విషయంలో ఇది మహబూబ్ నగర్ విషయంలో చాలా 2 పెద్ద జీవనదులు ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ నీళ్ళ కరువు ఎందుకు ఉన్నదంటే
ఆ గొప్ప మంత్రి ఏమన్నాడు, ఇప్పటికి కూడా మీ పేపర్లలో ఎట్లా కూడా దొరుకుతుంది, నీళ్ళు ఏమైనా కింది నుంచి పైకి వస్తాయా, వీళ్ళు పిచ్చిలేసిదా తెలంగాణ వాళ్ళకు, ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు. ఒక మంత్రిగా ఉండి, ఆ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి, ఆ చంద్రశేఖర్ అన్న మాట అది, మహబూబ్ నగర్ జిల్లా మంత్రి, నీళ్లు కింది నుంచి పైకి వస్తాయా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళు బాగా బలిచి మాట్లాడుతున్నారు, ఇష్టమైన మాట్లాడండి, అది ఇష్టమైన అది ప్రిసలు మాట్లాడి ఉట్టి కూడా కాదు. అటువంటి వ్యవస్థ నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడమే ముఖ్యంగా నీళ్ళ విషయం, అన్ని నీళ్లు నిధులు నియామకాలు అయినప్పుడు నీళ్ళే సమస్య ఎక్కువ. ఆ నీళ్ళ సమస్యలు కూడా కృష్ణా జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే, కొంత వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి, రాలేదు కానీ టెంపర్డ్ వచ్చింది కొంత. తర్వాత ఇది మన కొల్లాపూర్ ఆ సైడ్ నుంచి కొల్లాపూర్ వనపడితే కూడా ఇప్పుడు మీరు పోతే, ఈ మధ్య నేను పోయినా, నాకు ఒక కాలేజీలో పని ఉంటే పోతే, ఈ మొన్న కూడా ఒక 3 నెలల కింద కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ. నేను విచిత్రం అనిపించింది, ఈ కొల్లాపూర్ వనపర్తిలో నీళ్ళు ఏంటంటే, సార్ వచ్చేసినాయి, క్యానల్స్ వచ్చినాయి సార్, చెట్లు కూడా నింపారు. ఈ 5-10 ఏళ్ళ నుంచి బాగా మారింది పరిస్థితి. అందుకోసం ఇప్పుడు మీరు ఒకటి శివలాల్ యాదవ్ గారు ఒకటే అడుగుతున్నాను, అంటే నేను విమర్శిస్తుంది కాదు. ఒకప్పుడు మనకు హైదరాబాద్ లో 2 పదాలు వినబడేది కన్స్ట్రక్షన్ లో, ఒకటి పాలమూరు లేబరు, రెండోది ఒంగోలు లేబరు. ఇప్పుడు ఈ 2 పేర్లు, పాలమూరు లేబర్ ఎక్కడ వినబడతలేదు, పేరే వినబడతలేదు. పాలమూరు లేబర్ అనేది ఒకటి ఉండేది అన్నది ఇప్పుడు మనం పనిచేసే దగ్గర ఇక్కడ కూడా పాలమూరు లేబర్ అన్న పదవి లేకుండా పోయింది. ఆ పాలమూరు లేబర్ కూడా ఇక్కడ లేదు. ఒకటి ఏంటంటే, ఈ మధ్యన డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏమొచ్చినాయంటే, మహబూబ్ నగర్ జిల్లా మిగతా అన్ని జిల్లాల కన్నా కూడా దాని అభివృద్ధి రేట్ ఎక్కువైంది, ఇరిగేషన్ పెరిగింది. ఈ మధ్యన ధాన్యం సేకరణలో కూడా ఒకసారి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర లెక్కలు తీసుకొని, ఈ వరి ధాన్యం సేకరణ కూడా మహబూబ్ నగర్ జిల్లా కూడా అగ్రగామి ఉండేది. ఒకప్పుడు చాలా అసలు అక్కడ వరే పండకపోయింది. కాబట్టి చేంజ్ అయింది. కానీ నేను ఏదో కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు, టీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలగబెట్టింది కానీ జరుగుతున్నది ఏంటంటే కొంత మార్పు వచ్చింది. కానీ నిజంగా డిజైర్డ్ లీడర్స్ అంటే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా బాగా చేసి ఉంటే, ఈ రంగారెడ్డి అదేదైతే ఉన్నదో చేవెళ్ళి, అది ఒకవేళ అది మొత్తం అవి ఉండుంటే ఇంకా ఒక 15-20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఉండేది. అది ఎందుకో దురదృష్టవశాత్తు ఆ లెఫ్ట్ బ్యాంకు, అది వీళ్ళ ప్రభుత్వం యొక్క కొంత నిర్లక్ష్యం, వైఫల్యము, అది మధ్యన కూలిపోవడంతో అది కొద్దిగా నెగ్లెక్ట్ అయింది. ఈ గవర్నమెంట్ లో కూలిపోయింది, కానీ ఈ గవర్నమెంట్ నేను తప్పవటం లేదు. ఎందుకంటే ఆ సొరంగంలో ఉన్న టెక్నాలజీ, టెక్నికల్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. అంటే ఒకటేంటంటే, ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో వచ్చేది కూడా ఏం లేదు. నేనే గొప్పోని, నేను ఇప్పుడు ఎవరు గొప్పోలు కాదు. ఎందుకంటే ఎవరు తిడతానంటే, నువ్వు చేయలేదంటే ప్రజలకు ఏం రాలేదని అర్థం. టీఆర్ఎస్ కాంగ్రెస్ తిడతాను, కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే ఇద్దరు కలిసి ఏం చేస్తానంటే ప్రజల మీద శటకోపం పెడుతున్నారు. కాబట్టి ఒకటేంటంటే, ఆయన నేను అన్నది కేవలం ఒక రాజకీయ పార్టీ నాయకునిగా, అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అది ధైర్యాన్ని ఇచ్చడము, లేకపోతే ఆయన ధైర్యం చెప్పుకోవడం. కానీ ఆయన నిజంగా మాట్లాడిన దానిలో ఇప్పుడు ఒకటేంటంటే, సారా ఇప్పుడు నిజమే, కేసీఆర్ సారా ఒప్పుకుందాం, రేవంత్ రెడ్డి గారి మాటల్లో నాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో అతను మార్చిండ్రా, లేకపోతే మీరు బెల్ట్ షాపులు తగ్గించిండ్రా? ఇవాళ ఇప్పుడు శివరాజు గారు ఏదైనా ఒక ఊరికి పోతే ఒకప్పుడు బెల్ట్ షాపులు ఉండే, ఇప్పుడు ఏమున్నాయంటే ప్రతి కిరాణా షాపులో కూడా లిక్కర్ అమ్ముతున్నారు. ఆ లిక్కర్ కూడా ఏది ఉద్దెర. ఇప్పుడు ఈ 2,000 రూపాయల ఆసరా పెన్షన్ నెలకు పోయి ఆ ఉద్దెర దుకాణాల, కిరాణా దుకాణాలలో కడుతున్నారు. మీరు కావాలంటే ప్రతి ఊరికి పోయి చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఒక 2-3 బెల్ట్ షాపులు ఉండే, కానీ ఇవాళ ఎన్ని కిరాణా షాపులు ఉంటే అన్ని కిరాణా షాపులు లిక్కర్ అమ్ముతున్నారు. ఎక్కడ ఆగింది? ఎవరు ఆపారు? ఎక్కడ ఆగింది? లేకపోతే మీకు ఇన్కమ్ తక్కువ వచ్చిందా? సేల్స్ తక్కువ వచ్చినాయి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఏది సూత్రబద్ధంగా మాట్లాడు కేసీఆర్ సారా ఇవన్నీ కూడా ఒక ప్రజలను అప్పీల్ చేయడానికి, డ్రామాటిక్ గా మాట్లాడడానికి రైట్ బాపిరెడ్డి గారు. ఏవైతే తప్పులు చేసినారు, అవలంబించిన అవినీతి పనులు ఉన్నాయని మీ గవర్నమెంట్ ఏం ఆపారు? ఎక్కడ ఆపారు? ఏం చేసినారు? ఏది ఆపలేదు. ఇప్పుడు మీరు ఇస్తానప్పుడు అన్నిటిని చేయలేదు, అమలు చేయలేదు. మీరు ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు 200 సంవత్సరాల దగ్గర టీఆర్ఎస్ కేసీఆర్ ఎన్ని రోజులు మీరు విమర్శించి కూడా చేస్తారు. ఒకటేంటంటే, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మొన్న అది కూడా వచ్చింది, మొత్తం నేషనల్ పేపర్లో ఎంత వచ్చింది. మీ ఇక్కడ సిద్ధరామయ్య గారిని మార్చడంలో రాహుల్ గాంధీ గారు సర్వే చేయించుకుంటే సిద్ధరామయ్య గారు ఉంటే మళ్ళీ ఎలక్షన్ లో గెలువం అనే రిపోర్ట్ వచ్చింది. కాబట్టి అక్కడ డీకేసీ అద్దము అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా పక్కకు పెట్టి కొన్ని రోజులు సిద్ధరామయ్యకి ఇచ్చినప్పుడు కూడా మొన్న రిపోర్ట్ తో ఇది నేషనల్ పేపర్ అన్ని పేపర్లో రాసిన పెద్ద
డికే శివకుమార్ పెట్టిన తర్వాత కూడా ఇంకా అది గందరగోళం అవుతుంది. అక్కడ మార్చినంత మాత్రం సిద్ధరామయ్య గారు మార్చిన తర్వాత డికే శివకుమార్ పెట్టినంత మాత్రం కర్ణాటకలో పెద్ద గురించి కూడా లేదు. కాబట్టి వ్యతిరేకత పెరుగుతున్నది. పెరిగిన వ్యతిరేకత అంటే దీన్ని ఏమంటారు అంటే, నా ఉద్దేశంలో డైవర్షన్ అటెన్షన్ అంటే దృష్టి మళ్లించడం, ఏదో విధంగా చేస్తా అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు 2.5 ఏళ్లలో దాని ప్రాజెక్టు భూసేకరణే కాలేదు, దాని పనే కాలేదు, నేను అది చేస్తా, ఇప్పుడు నేను చేస్తా, ఇది మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ఈ విధానంలో చేస్తా రియలిస్టిక్ గా చెప్తా నమ్ముతారు. ఉట్టిగానే పడికట్టు పదాలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టడంతో ప్రభుత్వాలకు వచ్చే రైట్ బాపిరెడ్డి గారు, ఎస్. ఎందుకంటే మీకున్నది 2.5 years అంత పెద్ద ఎత్తున మీరు ఆ ప్రాజెక్ట్ కట్టేంత టైము లేదు, ఆ భూసేకరణ కాలేదు. ఆ భూసేకరణకి ఎన్ని అవకాశాలు ఉంటాయో, ఎన్ని కోర్టు కేసులు అది ఏమైతుందో తెలియదు. ఎస్ పాపిరెడ్డి గారు, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. మనతోటి రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే. ఎస్, ఏదైతే పాలమూరు సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన నిప్పులైతే చెరిగారు, మరి దీన్ని ఎలా చూస్తారు? కృష్ణ గారు, మీకు మిత్రుడు పాపిరెడ్డి గారికి, అట్లాగే డాక్టర్ శివలాల్ గారికి, మిత్రుడు వెంకటరెడ్డి గారికి, మీకు అలాగే అన్న ప్రేక్షణ ఉంటారు. నమస్తే సార్. ఔరంకి సాదేమి అబ్దుల్లా దివాన్ అన్నట్టుంది మన ప్రసంగం. ఎందుకంటే అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏం సమాధానం చెప్పారో తెలియదు. ఎందుకంటే నాకును మన పాపిరెడ్డి గారికి మొత్తం సందిగ్ధం ఏంటంటే ఎట్లా వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పుకుంటారు, కానీ టీఆర్ఎస్ సమర్థించడం కనుక ఇటు అటు రెడీ చేస్తారు. కానీ నాకు ఇద్దరికి బాధ్యత ఎక్కువ. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు సమాధానం ఇచ్చారు, దానికి మేము ఇస్తే తప్పైద్ది అంటున్నారు. కానీ పాపిరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆనాటి ఇచ్చిన దాకా ప్రజలు ఓడిపోతున్నారు, పాలకులు గెలుస్తున్నారు. ఏ పాలకులు అయినా సరే, ఆనాడు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్. అంటే మీ వైఫల్యాలు ఒకరి మీద ఒకరి వ్యక్తపడుతున్నారు కదా, అవే చెప్తున్నాయి కదా మీరు ఏం చేయలేదని. పాలమూర్తి వాళ్ళ కొత్త కాదు కదా. నిజమే చెప్పారు పాపిరెడ్డి గారు, ఒక నిష్పక్ష పదంగా 2 విషయాలు చెప్పారు. ఇవాళ ఏదైతే పాలమూరు జిల్లా స్పష్టంగా ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక మిగతా జిల్లాల కన్నా చాలా అభివృద్ధి. మేము పాలమూరులో ఒక పరిశోధన చేసినాం లక్ష్మణ్ గారు. ఏమనంటే పాలమూరులో చతుశాల భవంతులు కడతాం. జనరల్గా ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఎంత భూమి ఉన్నా కూడా ఇల్లు కట్టుకోరు. ఇల్లు అని బ్యాంకు వాళ్ళగా, బ్యాంకు ఎప్పుడైతే ఉంటుంది ఏంటంటే బ్యాంకు బిల్డింగ్ కట్టుకోరు, బ్యాంక్ కిరాయికి తీసుకుంటాం, కానీ వ్యాపారం కడతారు. ఇట్లాగే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన సెటిలర్ చాలా మంది ఏంటంటే ఇల్లు కంటే 1 ఎకరం భూమి కొందాం అనుకుంటారు. కానీ పాలమూరులో మాకు తెలియదు ఏంటంటే ఒక సర్వేలో వాళ్ళు మొత్తం వలస పోయి సంవత్సరం అంతా సంపాదించి వచ్చి మనకి ఇల్లు ఠికానా ఉండాలి కానీ ఒక మంచి చతుశాల భవంతి కట్టుకొని మళ్ళీ లేబర్ గా ఆయన తాళా వేసిపోతారు. పండుగలు తప్ప వస్తారు, ఇంటికి తాళమే ఉంటుంది నోటికి. ఇవాళ అట్లేదు. పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. గత 10 ఏళ్లుగా ఏ మాట కావాలి కేసీఆర్ ఉండా, ఇవ్వడం సమస్య లేదు. ఇవాళ పాలమూరు అభివృద్ధి చెందింది, పాలమూరు పచ్చగా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. రెండవది, ఇప్పుడు ఎత్తిప్రాసల కోసం సారా గురించి మాట్లాడితే నిజంగా చెప్పానండి, ఏ విధానం ఆ ప్రభుత్వంలో ఏముంది అంతకన్నా అధ్వానం ఉంది. మన పాపిరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పింది. నేను చెప్పాల్సిన మాట చెప్పింది ఏంటంటే ప్రతి కిరాణా షాప్ ఇవాళ బెల్ట్ షాప్ అయింది సార్. సమస్య గతంలో బెల్ట్ షాప్ వేరుగా ఉంటుండే, ఉద్యోగం దొరుకుతుంది. మేము సారా ఉద్యమం చేసినప్పుడు మీకు తెలుసు, రోషమ్మ గారు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మాకు అందులో ఒక వాస్తవం మా సర్వే కూడా తేలింది ఏంటంటే మామూలు షాప్ అయితే ఉద్ధరియ్యాడు వాడు, కానీ చెంబో తబ్బాలో కుదిరి పెడితే ఊళ్ళో ఉన్నాడు ఉద్ధరిస్తాడు. అంటే కళ్ళ ముందు కనపడి ఉద్ధర దొరికితే తాగుతారు కదా ఎక్కువ, అందుబాటులో ఎక్కువ ఉంటే తాగుతారు. అదిగాక తెలంగాణ ఇవాళ అవమానిస్తున్నాం. శివలాల్ గారు డాక్టర్ గారు నీ గురించి కాదు కానీ కాంగ్రెస్ మాట్లాడుతుంది, సారా గురించి మాట్లాడుతుంది కనుక నేనేమంటున్నానంటే ఆబ్కారీ ఆదాయం చూడండి, పాపిరెడ్డి గారు బాధ లెక్కలని. ఆబ్కారీ ఆదాయం మొట్టమొదటి 1956 లో మనం విడిపోయినప్పుడు, మనం కలిసినప్పుడే లెక్క చూస్తే 1948 నుంచి హైదరాబాద్ స్టేట్ పరిగణలోకి వచ్చింది కదా. 45 నుంచి 56లో ఆంధ్రప్రదేశ్ కలిసే నాటికి మన ఆబ్కారీ ఆదాయం సుమారు 58 కోట్ల రూపాయల ఆదాయం మనకు అన్నాడు. 58 కోట్ల రూపాయలు, 1-2 కాదు. అంటే మొత్తం ప్రధాన ఆదాయం మనకు ఆబ్కారీ ఉండే. తెలంగాణ అంటే ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఆంధ్రలో నేర్చుకున్నారు, కానీ చాలా వరకు తెలంగాణలో ఈ తాగుడు అనేది సారా కళ్ళు నుంచి మొదలు పెడితే ఇవాళ చీప్ లిక్కర్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఐఎంఎఫ్లు కూడా ఎక్కువ వాడతారు అంటున్నాను నేను. అది ఒక సంస్కృతిలో భాగం. పెళ్ళైనా చావైనా, పెళ్లికి చావు కూడా తాగుతారు ఇక్కడ. అది సాంప్రదాయంగా వస్తున్నది, దాన్ని ఎవరు కాదని లేదు. కనుక లిక్కర్ ఆదాయం ఆనాటి నుంచి ఏ ప్రభుత్వమైనా తగ్గించిందా పెంచిందా? ఒకటి. రెండోది, ఎప్పుడు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవాలని కోరుకుంటే కేసీఆర్ గారు చేసిన తప్పే మీరు చేసినట్టు అవుతారు. ఎప్పుడు ఎదుటివాడి భగవన్ నామస్మరణ అంటే హిరణ్య కశ్యపుడు ఏం చేసిండు, అసలు కంటే దేవుడి నామస్మరణ ఎక్కువ చేసిండు. నిజంగా పుణ్యం ఆయనకి ఎక్కువ వస్తుంది. ప్రహ్లాదుని మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఎవరి గురించి మాట్లాడింది, ఎక్కడ రాని శ్రీహరి అన్నాడు.
ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తున్నాడు. నేను ఏమంటానంటే నీ పాలన సరిగ్గా ఉంటే ఇప్పుడు మన ఊరి బర్రె మంచిది, మన బర్రె మంచిది, మన ఊళ్ళో అమ్ముడు అంగడి దాకా అవసరం లేదు. నువ్వు మంచోడు అయితే సమస్య లేదు. నీ కేసీఆర్ గురించి ఎందుకు అంటున్నారు? 2.5 నుంచి ఆయన బయటకు వస్తలేడు కదా, సరే వస్తలేడు, మాట్లాడతాడు, నీ గురించి ఒక మాట మాట్లాడతలేడు కదా, మీరెందుకు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు? మన బలహీనతలు తప్పించుకోవడానికి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను అంటాడు, స్పష్టంగా చెప్తున్నా. ఒకటి సారా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సారా అంటే ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని అడగాలి సార్ రామ్మోహన్ గారు, ఇది నా పని కాదు. అంటే గెలిస్తే ప్రభుత్వంలో ఉంటే మేము బయటకు వచ్చి అజమాయిషీ చేస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటాం, కనీసం ప్రజాప్రతినిధిగా మేము కనీసం శాసనసభకు కూడా రావంటాం, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ప్రశ్నించకూడదా? కేసీఆర్ గారు చర్చ వేరే, చర్చ ఎక్కడిది? మనకు రేవంత్ రెడ్డి మాటలు తెలిసి దాన్ని అంగీకరిస్తాను. ఎప్పుడు గెలవకుండా 2014 చేసినప్పుడు 24 దాకా ఉన్నాడు కదా, 23 దాకా ఉన్నాడు కదా. ఇప్పుడు ఓడిపోయింది మొదటిసారి. అంతకుముందు ప్రజాక్షేత్రంలో ఉంది కదా కేసీఆర్. అప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా చాలా ఉండే. ఆయన మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం, వస్తలేడు, ఇంత ఉద్యమం జరుగుతుంది వస్తలేడు, అది మిగిలిన మార్పుకు రాలేదు, వస్తే రాడు పడ్డే, చెప్పులు పడ్డే, చూసినాయి కదా మీరు. అది ఉద్యమం తప్పుదారికి వస్తుందని రాలేదు అన్నాడు. ట్యాంక్ బండ్ మీద గెలవకుండా ఉద్యమకారులకు కూడా సరోజిని నాయుడు అంటే తెలవడు, కమ్మోదని సరోజిని నాయుడు విగ్రహం కొట్టి పరిచయం చేసింది. సరోజిని నాయుడు అంటే కమ్మ అనుకున్నారు, నాయుడు సరోజిని నాయుడు ఎవరో తెలియదు వాళ్ళకి. అంటే ఆ ఉద్యమం పక్కదారి బట్టి ఏమవుతుందో తెలుసు. మనకేంటంటే స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అనే సంగతి మాట్లాడి ఉద్యమం చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మాట్లాడితే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుందని నేను అంటున్నాను. మన వైఫల్యాలను కప్పించుకోవడానికి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ రాకపోతే ఆయన నష్టపోతే మనకే ఇస్తాను నేను. కేసీఆర్ ప్రజల్లో రాకపోతే గెలిగిద్దామా, మనం తెచ్చుకుందామా, మరి కావాలని అనుకుంటున్నారా అంటున్నాను. నిజంగా చెప్పారంటే పాలమూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి మొత్తం రేవంత్ రెడ్డి బాధ్యత కదా. 2.5 ఏళ్ళు అయింది. తమ వైఫల్యాలు ఒకటి కాదు, ఇంతకుముందు చంద్రబాబు గారు చెప్పారు, ఒక కులం బంగారమే కాదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా ఖాళీగా ఉందా? కేటీఆర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడాలి సార్. కేసీఆర్ పని ఏది మాట్లాడుతున్నా నేను మళ్ళీ అక్కడికే వస్తున్నాను. నేను ఇప్పుడు కేసీఆర్ లేకపోతే ప్రతిపక్ష స్థానంలో వీళ్ళందరూ మాట్లాడు, జగదీశ్వర్ రెడ్డి అంటారు, పల్లా రాజు అందరూ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ. అంటే కేసీఆర్ ఒక్కడే బయటకు రావాలి కళ్ళలో నుంచి అని ఎందుకు అంటమంటున్నాను అంటే వీళ్ళందరూ సమాన స్కందులు కావాలంటున్నారు కదా. అందుకని కొంచెం మధ్య నాపకండి, నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ పాలమూరు అభివృద్ధి చెందిందా లేదా అంటే అభివృద్ధి చెందింది. ఒకనాడు మన పార్టీ గారు అన్నట్టు దాని మీద ఇంకొక సర్వే కూడా ఉన్నది. మొత్తం రాష్ట్రంలో కార్ల అమ్మకాలట ఏ కొత్త మోడల్ వచ్చినా ఎక్కడ అమ్ముడు వచ్చేది తెలుసా మీకు? అయితే అనంతపురం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం వెనుకబడి జిల్లా అనంతపురం లేకుంటే మన మహబూబ్ నగర్. ఎందుకంటే కాంట్రాక్టర్ లాభపడరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గురించి మాట్లాడకండి, మీ పనులు మీరు చేయండి అంటున్నారు. ఒక్క బంగారం ఒకటే కాదు, బంగారం తులం బంగారం ఎట్లా పోయిందని అందరూ అంటున్నారు. 6 విడతలు ఆ రైతు బంధు అందాల్సిండే కదా. కేవలం మొదటిసారి ఏదైతే ఎన్నికలప్పుడు ఆగిపోయిన రైతు బంధు పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చింది, తర్వాత ఇంకొక రైతు బంధు వచ్చింది. 3వ రైతు బంధు పూర్తిగా రాలేదు ఇప్పటికి కూడా. 3వ రాలేదు, 4వది కూడా మొన్న నర్మెట్ట సభల తర్వాత విడతలు అంటే మనం ఏమనుకుంటాం, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు అంటాం. 2 సార్లు 1 ఎకరానికి 2 ఎకరాలకి నాదే నాకు ఉదాహరణ 2 ఎకరాలకు పడ్డది. 3వ ఎకరానికి వాళ్ళే ఇంతవరకు కూడా నాకు ఉండేది 4 ఎకరాలు. మరి 4 ఎకరాలకు వాళ్ళే ఏమన్నా 6వ సారి ఇప్పుడు ఏప్రిల్ మేలో ఉన్నాం కదా, 6 సార్లు రావాల్సింది 2 సార్లు కూడా పూర్తి చేయలేదు అంటున్నారు. మరి పథకాలను అమలు చేయలేక బలహీనత కప్పించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఇప్పుడు చేయదలుచుకుని ఇక్కడ ఎందుకు కదా. ఇంతకుముందు ఒక కీలకమైన విషయం చెప్పారు పార్టీ గారు. కర్ణాటకలో మార్పిడి జరిగింది కనుక ఇక్కడ మార్పిడి జరగకుండా ఉండాలంటే కొంత అగ్రెసివ్ వారి ప్రతిపక్షాల మీద అనుకుంటూనే ఉంటారు. రెండవది కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా చాలా కుట్రలు జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆయన దించేస్తే లాభం లేదని మాట వస్తుంది. పైన రాజకీయ సాధన వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు పోయింది, అందరూ ఎందుకు పోయిన అది అంతర్గతంగా ఎన్ని రాజకీయాలని మనం చెప్పలేం కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు పాలమూరు విషయానికి వస్తే ఆనాటికి ఒక్క ప్రాజెక్టు కొత్త తీసుకున్నా అంటున్నాను. ఏది పాలమూరు రంగారెడ్డి ఎప్పటికీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ కాదా? మరి మీరు 2.5 ఏళ్ళు అయింది వచ్చి, అంతకుముందు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినా మరి? కేసీఆర్ గారి మీద పెడదాం, కేసీఆర్ తప్పే చేసి అందుకని ప్రజలు అవినీతి అహంకారంతో ఆయన ఓడించి ఇంత పెట్టింది. కానీ పన్నుని పట్టుకొని లేపుడు ఎందుకు అంటున్నా నేను? పన్నుని పట్టుకొని కుంభకర్ణుడు అన్నాడు అంటే ఇతర లేపుకొస్తానికి ఎంత కష్టపడి చూసాం. ఆయన ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే ఇంత పోతాడు, పనుకుంటాడు. రాజకీయాలు హత్యలు ఉండవు, రక్షణ కాదు, ఆత్మహత్యలు ఉంటాయి రక్షణ.
అందుకని ఏమంటానంటే కేసీఆర్ వచ్చినా రాకపోవడానికి ప్రజలు చూసుకుంటారు, ఇప్పుడు 10 కోసం వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మీకు మాట్లాడితే కేసీఆర్ ఎందుకు అంటున్నారు అంటున్నాను. మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి, సరిపోద్ది కదా అంటారు. అందుకని ఈ పథకాల అమలు కానీ ఇవాళ ఇవన్నీ కావడం లేదు కనుకనే ఒకటి రామ్మోహన్ గారు, మీరు ఒక సీనియరు, ఏదైతే పథకాలు అమలు చేయలేకపోతే మిగతాదంతా కూడా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టేనా? అభివృద్ధిపై దృష్టి పెట్టి పెట్టుబడులను తీసుకొచ్చి, పెట్టుబడులను తీసుకొస్తే ఈ రోజుల్లో గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక హామీలు ఇచ్చినాయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది, ఏమీ చేయలేకపోయింది, కొన్ని చేసింది, కొన్ని చేయలేకపోయింది. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రజలు అభివృద్ధిని చూడరంటారా? ఎవరు చెప్పండి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ లాగా మాట్లాడాల్సి వస్తుంది. మీరు రద్దే వచ్చి నేను ఏమంటున్నానంటే సమస్య ఎక్కడ లేదు సార్. టీఆర్ఎస్ వింటే ఆ మాట మాట్లాడేవాడు, టీఆర్ఎస్ వింటే వాళ్ళు సమాధానం చెప్పేటోడు. నేను వెంకటరెడ్డి గారు, పాపిరెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నా. నేను మమ్మల్ని నిరీక్షిస్తున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆనాటికి అయినా కానీ 10 ఏళ్ళు అభివృద్ధి చెందింది తెలంగాణ. కేసీఆర్ అవునన్నా కాదన్నా అభివృద్ధి చేసి ఇక్కడికి వస్తున్నాను చెప్తున్నాను. మంచి చెట్టు అవినీతి అహంకారం పోయింది అంటున్నాను. కాళేశ్వరం గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నారు వీళ్ళు? కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, మొత్తం ఒక్క బ్యారేజ్ లో ఒక్క పిల్లర్ భూమి ఉంది. మొత్తం కాళేశ్వరం నాశనం అయిందా? ఇవాళ ఎందుకు వస్తున్నాయి నీళ్ళు తెలుసా? కాళేశ్వరంలో మీరు మన ఏమంటారు, మన మంచిర్యాల దగ్గర ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే పైన మనకు మిడ్ మానేర్ కానీ, అక్కడి నుంచి అన్నపూర్ణ సాగర్ కానీ, అన్నపూర్ణ సాగర్ రంగనాయక సాగర్ కానీ, రంగనాయక సాగర్ నుంచి మనకు కొండపచ్చమ మల్లన సాగర్ కానీ, మల్లన సాగర్ నుంచి కొండపచ్చమ సాగర్, ఇవన్నీ మా ఇంటి పక్కన ఉంటాయి. అంటే 50 కిలోమీటర్ల లోపల ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ నింపుతలేరు, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాకపోతే వర్షాకాలంలో మన కరువు వస్తే రేపు కష్టం అని వస్తుంది. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. ఇక రేపు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ రేపు తెలుస్తాను. కేసీఆర్ సమర్థించారు కాదు కదా, అలా అవినీతి ఉంది. కాళేశ్వర ప్రాజెక్ట్ మొత్తం ఒప్పుకోలేదు, ఖచ్చితంగా అవినీతి ఉంది. 1000 కోట్ల రూపాయలు మోసం చేసింది, కానీ 1,00,000 కోట్లు మొత్తం నాశనం తప్పు. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ చెప్పాల్సిన మాట నేను చెప్పొద్దు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఆ 10 ఏళ్ళలో అభివృద్ధి ఏమి జరగలేదు అంటే అంతకన్నా అధ్వానం లేదు, జరిగింది. ఈ 2.5 ఏళ్ళలో కూడా ఏమైనా అభివృద్ధి జరగలేదు. కొత్త పథకాలు ఏం మొదలు పెట్టలేదు, కొత్తగా ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోయినా వీళ్ళు ఇవ్వకపోయినా విమర్శించాల్సిందే. కానీ సమాధానం చెప్పేటోని విలువకుండా మా ఇద్దరు నిరికిస్తే లాభం లేదు. ఇవాళ నేను చెప్పేది చెప్పిన అభివృద్ధి జరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చేత కాకపోవడం వల్ల కేసీఆర్ ను మాట్లాడితే రెచ్చగొట్టి ఇప్పుడు ఏమైంది అంటే పబ్బం గడుపుతున్న సంగతి మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మహబూనాలు కూడా అదే చేస్తున్నారు. మహబూనాలు ఆ ప్రాజెక్టులు ఏమని అవి మొత్తం కంప్లీట్ చేయనియండి. నిన్న ఏరియల్ సార్ వాయిస్ వినపడుతుందా? రైట్, రామ్మోహన్ గారు ఇస్తాను మీకు, కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్, గంగాపురం వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute. వెంకటరెడ్డి గారు. హలో. ఎస్ వినబడుతుంది, కంక్లూడ్ చేయండి. పాలన అనేటిది సమర్థవంతంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి ప్రజలకు ఫలితాలు చూపించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఏం చేయాలని అర్థమైతే లేదు. వాళ్ళు విఫలమైనారు, వీళ్ళు విఫలమైనారని స్పష్టంగా పాలించిన వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు పాలించిన వాళ్ళు అదే మాట చెప్తున్నారు, ఇప్పుడు పాలించిన వాళ్ళు అదే చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ మాట్లాడింది అలాగే అధికారంలో 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఉన్నారు, వీళ్ళు 2.5 సంవత్సరాలు ఉన్నారు. ఇంకో 2 సంవత్సరాలు అయితే టర్మ్ అయిపోతుంది. చేయవలసిన కార్యక్రమాలు అట్లాగే ఉండిపోయింది. కాబట్టి మీరు చేయలేదు, మేము చేయలేదు అని తిట్టుకుంటూ ఉంటే కాదు కదా. ఒక పాలన అభివృద్ధి కోణంలో జరగాల, ప్రజల అవసరాలను గుర్తించాలా, గుర్తించే మీరు మేనిఫెస్టో ఇచ్చినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ప్రజలను బ్రహ్మల్లోకి దించడానికి మాట్లాడితే ఒక స్టోరీ లాగా రోజు టీవీలకు పరిమితమైనటువంటి ప్రజలు ముఖ్యమంత్రి గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేటువంటిది. నువ్వు చేయాల్సిన పని లేదో చెప్పు, చేయలేని పని లేదో చెప్పు. ఇది జరగవలసినటువంటి తెలంగాణలో. దురదృష్టవశాత్తు 2.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష, దాడి ప్రజలు ఏవగించుకుంటున్నారు. రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేశారు. ఎస్, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. మొత్తానికి లక్ష్మీనాథ్ గారు, నేను నిజంగా కూడా వేరే ఛానళ్లలో కూడా నేను చాలా ఛానళ్లలో డిబేట్ పోతున్నా. మీరు మేధావులని వయసుని నిమిత్తం పెట్టుకొని మీరు పిలిచినందుకు నిజంగా కూడా మీ ఛానల్ కు మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మధ్యన ఛానళ్లలో అంతా బూతులు తిట్టుకోవడము, రఫ్ గా మాట్లాడడము, లేకపోతే మర్యాద పెద్ద చిన్న మర్యాద లేకుండా మాట్లాడడం జరుగుతుంది. దిస్ డిబేట్ ఇస్ బెస్ట్ డిబేట్ అనేది నేనైతే అనుకుంటా. ఎందుకంటే అనుభవంతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ అయినా, ఇప్పుడు వెంకటరెడ్డి గారైనా
ఎంత సౌమ్యంగా గా మాట్లాడతాడు, పార్టీ పక్కన పెడతాడు, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాడు. దీనికి మటుకు మీ 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 ఛానల్ కి మటుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే Thank you. మేధావులను పిలిస్తే మంచి మెసేజ్ పోతుంది. ఈ Exactly. తిట్టుకునేటోళ్ళని పనికి మాలోని పిలిస్తే మటుకు ఖాళీ చర్చ జరుగుతుంది తప్ప దానివల్ల లాభం లేదనేది నా ఆలోచన. అండ్ మోర్ ఎవర్ నేనైతే బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఒక 44 సంవత్సరాల నుంచి నేను పార్టీలు ఉండి ప్రజలకు మనం ఏదైతే హామీ ఇస్తామో అది పూర్తి చేయాలనేది అయితే నేను కోరుకుంటున్నా. మేనిఫెస్టోలో పెట్టింది అయినంత మట్టుకు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి. గత ప్రభుత్వంలో చేసిండ్రా చేయలేదా అనేది పక్కన పెడితే వాళ్ళకంటే కూడా మనం అభివృద్ధి చేస్తేనే నెక్స్ట్ మనకి మనుగడ ఉంటది. రేపు Right. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మనకు అవకాశం ఉంటది. ఏదైతే నేను పదే పదే అన్ని ఛానళ్లలో ఇదే చెప్తున్నా, తులం బంగారం మటుకు గతంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఎట్లయితే మర్చిపోండో ఈ తులం బంగారం కూడా అట్లనే మర్చిపోతాం. ఎందుకంటే హామీ ఇచ్చినప్పుడు 50,000 రూపాయలు తులం ఉండింది, ఈరోజు 1,50,000 రూపాయలు. కాబట్టి బడ్జెట్ కేటాయింపులు చేయడం కొంచెం కష్టమే అనేది నాకున్న. ప్రజలకు అది వివరిస్తారా? పోనీ దాన్ని సాగదీయకుండా ప్రజలకు వివరిస్తారా? నేను ఖచ్చితంగా ప్రజలకి ఇటు పాపిరెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే బండారు రామ్మోహన్ రావు గారికి తెలుసు. ప్రతి ఛానల్లో ప్రతి డిబేట్ లో నేను ఈ మాట మా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సూచన ప్రాయంగానే చెప్తున్న ఈ మాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న బడ్జెట్ లో ఇది ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ప్రజలకు, ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి అనేది మనం చెప్తున్నాం కాబట్టి ఇది కూడా ఉండదు అని చెప్తే వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు. బట్ నాకున్న సమాచారంలో నేను గ్రౌండ్ రియాలిటీలో అడిగేది 2,500 మటుకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ఇవ్వాలని Right. ప్రజలలో ఒక ఆకాంక్ష ఉంది. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, నేను రియలీ అప్సెట్ శివలాది యాదవ్ గారు, నేను చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. చాలా మంది చాలా అడమెంట్ గా మాట్లాడతారు. నిన్న మేము ఒక వైకే ఛానల్ అని ఇదే మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు ఆవేశము డబ్బా మీరు వెళ్ళిపోయారు. కానీ ఛానల్ తర్వాత మేము బయట పంపుతా నేను ఆ పిల్లగా నిన్న మొత్తం. అయితే ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, విషయాలు ఏంటంటే మనకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం ఒక తెలంగాణ వాదిగా, నేను ఒక తెలంగాణ ప్రజలకు మేలు కోరుకునే వారిగా కోరుకునే మేము విషయం అంటే మేము ఆశించేది ఏంటంటే ప్రభుత్వాలు మంచిగా పనిచేయాలి. సరే, ఎలక్షన్ల కోసం కొన్ని ప్రామిసులు చేస్తారు, కొన్ని అయితే కొన్ని కావు, సరే కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే కనీసం గవర్నమెంట్ కనీసమైన అవసరాలు కానీ కనీసమైన ఏవైతే ఉంటాయో వాటిని తీర్చడానికి కానీ, పరిపాలన ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి కానీ ఉన్నంతలో అంటే వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో ఆ మేరకు ప్రజలకు సేవ చేయడానికి నిజంగా ప్రయత్నం చేస్తే ప్రయత్నార్థిస్తుంది. కానీ అట్లా కాకుండా విమర్శ, ప్రతి విమర్శ, సవాలు, ప్రతి సవాలు ఇవి ఏమైతే అంటే ఇవి అసలు సమస్యలను పక్కదారిన పట్టించి సమస్యల పరిష్కారం కన్నా కూడా అనవసరమైన విషయాల మీద మనం దాన్ని ఫోకస్ కేంద్రీకరించి రైట్ పాపిరెడ్డి గారు దాటవేసే ప్రయత్నం. కాబట్టి ఒకటి ఏంటంటే చెప్పండి. ఎస్, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది సార్. రైట్, ఒకటే లాస్ట్ ఒకటి విషయం చెప్పండి. ఒకటి ఏంటంటే నేను నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు అప్సెట్ చేస్తాను అంటే నిజంగా ఆయనకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అయితే, ఒకవేళ ఆయన ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లాను మేము యుద్ధ ప్రాతిపదిక మీద మేము నిజంగా అది చేస్తే మాత్రం ఆయన నిజంగా చరిత్రలో మిగిలిపోతాడు. ఎందుకంటే ఆ మహబూబ్ నగర్ ఏరియాలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఏరియా ఇప్పటి వరకు కూడా కరువు ఉన్నది, సరిగ్గా అభివృద్ధి కాలేదు. ఆ ఏరియా మొత్తం వస్తే మహబూబ్ నగర్ ల్యాండ్స్ ప్లస్ నల్గొండలో కూడా కొంత ఢిల్లీ ప్రాజెక్ట్ వరకు కూడా పోతుంది కాబట్టి, ఏది దేవరకొండ అటు వరకు పోతుంది కాబట్టి నిజంగా అది పట్టుదలతోనే సిద్ధత కేసీఆర్ పక్క పెడతాం. ఆయన కోసం నేను చేస్తే మాత్రం మేము నిజంగానే ఆయన వాట్సాప్ మేము ఆయన సిద్ధజీవితం కూడా ఒప్పుకుంటాం. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఏదో సార్ నా ఉద్దేశం అంటే గత 10 ఏళ్ళుగా ఎంతో జరగాల్సిందే కొంత జరిగింది, అభివృద్ధి ఉంది. 10 ఏళ్ళు ఏం జరగలేదు అని చెప్తే అబద్ధము. ఈ 2.5 ఏళ్ళు అన్ని జరిగినాయంటే అంతకంటే అవసరం ఒక్క లాభం. ఇవాళ గారు అన్నట్టు ఒక్క అదే కాదు, 2,000 4,000 పెన్షన్ చేస్తాను పోయింది కదా, 4,000 నిరుద్యోగులు ఇస్తాను పోయింది కదా, 2,500 రూపాయలు మహిళకి ఇస్తాను పోయింది కదా. నేను 400 గురించి మాట్లాడతాను. అట్లానే మీకు స్కూటీలు ఇస్తాను కదా. ఎటువంటి ఇవన్నీ అనవసరంగా అంటే వాళ్ళు ఒక్కటంటే మీరు 2 ఇస్తాను. రెండోది ఏంటంటే పచ్చమైన వ్యాఖ్యలు మాట్లాడితే ఏమైతే కేసీఆర్ ఏ గట్టి పట్టిందో మీకు ఏ గట్టి పడతాడు. కేసీఆర్ బండేవాడు బొండేవాడు అనేది 3 గంటలు కూర్చోవాల్సి వచ్చింది. కేసీఆర్ ఇదే బండి సంజయ్ గురించి మాట్లాడారు. అట్లానే శత్రుదేశం ఉండకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, దాని చరిత్ర అయిపోయింది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ చరిత్ర అయిపోయింది.
పోదంటారు స్పష్టంగా చెప్తున్నా. పార్టీలు శాశ్వతంగా ఉంటాయి, మంచి చెడ్డ అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి. ఒకనాడు 21 సీట్లు, ఒకనాడు 19 సీట్లు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం టీఎల్పీ గిలేమైంది కదా, ఇవాళ అధికారంలోకి వచ్చిందా రాలేదా? నేనేమంటున్నాను, ఇప్పుడు రెండింటి మధ్య నా బీజేపీ ఏం చేస్తుంది అంటే ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే. 2023లో 6 ఎమ్మెల్యేలే ఉన్నది, అధికారంకి వచ్చారు. నేను అందుకనే పార్టీ మొత్తం పోయింది పార్టీ అదే కదా. ఇప్పుడు గతంలో సేమ్ కేసీఆర్ గారు ఇదే భాష వాడిండు, ఈ భాష వాడికి ఏమైంది, ఆయన నష్టమైంది అంటున్నాడు. పాలమూరు ఒక్క సీటు గెలవనీయమంటే నువ్వు ఎవరు నీ ప్రజలు గుట్టసొత్తు నీకు ఇచ్చిన ఎవరైనా, పాలమూరు మొత్తం నీకు రాసిచ్చాను ఎవరైనా, సమస్య లేదంటున్నాడు. అట్లా కావచ్చు, గెలవచ్చని ఏం లేదు. కరీంనగర్, ఉత్తర తెలంగాణ మొత్తం నాదే అనుకున్నాడు కేసీఆర్, ఏమైనా చూసాడు కదా. అందుకనే పరుషమైన మాటలు మాట్లాడిన కేసీఆర్ గారి టీఆర్ఎస్ బడ్జెట్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైట్ సార్, రైట్ అట్లా పోవద్దు అంటున్నాడు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి వడ్డారు రామ్మోహన్ గారు. అదేవిధంగా ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి గంగాపురం వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏదేమైనప్పటికీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే తెలంగాణలో 2 రాజకీయ పార్టీల మధ్య జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లా ఉద్దండపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, 10 ఏళ్ల పాలన, నా 2 ఏళ్ల పాలనపై ప్రజల ముందే చర్చిద్దామంటూ వ్యాఖ్యలు చేశారు. మరి కేసీఆర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.